ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 34వ అధ్యాయము. ఊది మహిమ. డాక్టర్ మేనల్లుడు, డాక్టర్ పిల్లె, శ్యామ మెరదలు, ఇరానీ బాలిక, హార్ద పెద్ద మనిషి, బొంబాయి మహిళ. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితము. ఊది ధరించినంత మాత్రాన్న ఎట్టి ఫలితాలు కలుగునో చూతము. డాక్టర్ గాని మేనల్లుడు. నాసిక్ జిల్లాలోని మాలేగాంలో ఒక డాక్టర్ ఉండెను. ఆయన వైద్యంలో పట్టభద్రులు. వారి మేనల్లుడు నయము కానట్టి రాచగురుపుతో బాధపడుతూ ఉండేవారు. డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయ ప్రయత్నించారు. ఆపరేషన్ చేశారు, కానీ ఏమాత్రము మేలు జరగలేదు. కుర్రవాడు మిగిల బాధపడుతూ ఉండేవాడు. బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులను దైవ సహాయం కోరమన్నారు. షిరిడి సాయిబాబాను చూడమన్నారు. వారి దృష్టిచే అనేక కఠినమైన రోగాలు నయమయ్యనని బోధించారు. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చారు. బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారాలు చేశారు. కుర్రవాణిని బాబా ముందు ఉంచారు. తమ బిడ్డను కాపాడమని అధిక వినయ గౌరవాలతో వేడుకున్నారు. దయాద్ర హృదయుడైన బాబా వారిని ఓదారుస్తూ ఇట్లనెను: ఎవరైతే ఈ మసీదుకు వచ్చేదరో వారు ఎన్నడూ ఏ జన్మలోనూ ఏ వ్యాధి చేతను బాధపడరు. కనుక హాయిగా ఉండు. కురుపుపై ఊదిని పోయుడు. 1 వారం రోజుల్లో నయమగును. దేవుని యందు నమ్మకముంచుడు. ఇది మసీదు కాదు, ఇది ద్వారావతి. ఎవరైతే ముందు కాలు మోపెదరో వారు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందెదరు. వారి కష్టాలు గట్టెక్కును. వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్టిరి. బాబా ఆ కురుపు మీద తమ చేతిని త్రిప్పెను. ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపచేసెను. రోగి సంతుష్టి చెందెను. ఊది రాయిగా కురుపు నెమ్మదించింది. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయింది. తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలను తెలిపి షిరిడి విడిచిరి. బాబా ఊది ప్రసాదం వల్లను, వారి దయా దృష్టి వల్లను రాచకురుపు మానిపోయినందులకు వారు మిగులు సంతసించారు. ఈ సంగతి విని కుర్రవాణి మేనమామ అయిన డాక్టర్ ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమున బాబాను చూడగొనిరు. కానీ మాలేగాంలోను మనమాడ్లోనూ ఎవరో బాబాకు వ్యతిరేకంగా చెప్పి అతని మనస్సును విరిచారు. కావున అతడు షిరిడీకి పోవటం మానుకొని తిన్నగా బొంబాయి చేరను. తనకు మిగిలి ఉన్న సెలవులు అలిబాగ్లో గడపవలని అనుకున్నారు. బొంబాయిలో 3 రాత్రులు వరుసగా ఒక కంఠధ్వని, ఇంక నువ్వు నన్ను నమ్మవా అని వినిపించెను. వెంటనే డాక్టరు తమ మనస్సును మార్చుకొని షిరిడీకి పోవ నిశ్చయించుకున్నారు. అతడు బొంబాయిలో ఒక రోగికి అంటుజ్వరానికి చికిత్స చేస్తూ ఉన్నారు. రోగికి నయము కాకుండెను కనుక షిరిడీ ప్రయాణం వాయిదా పడుతూ ఉన్నది. కానీ తన మనసులో బాబాను పరీక్షించదలిచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే షిరిడీకి పోయేదను అని అనుకొనెను. జరిగిన చిత్రం ఏమనగా, సరిగా మనోనిశ్చయం చేసినప్పటి నుంచి జ్వరము తగ్గడానికి ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు చేయగను. డాక్టరు తన మనోనిశ్చయం ప్రకారము షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనం చేసి వాని పాదాలకు సాష్టాంగ నమస్కారం అనొచ్చెను. బాబా అతనికి గొప్ప అనుభవం కలుగు చేటుచే అతడు బాబా భక్తుడయ్యను. అక్కడే 4 రోజులు ఉండి బాబా ఊదితోనూ ఆశీర్వచనలతోనూ ఇంటికి వచ్చెను. ఒక పక్షం రోజుల్లో అతన్ని బీజాపూర్కు హెచ్చు జీతంపై బదిలీ చేశారు. అతని మేనల్లుని రోగము ఆ డాక్టర్కు బాబా దర్శనానికి తోడ్పడెను. అప్పటి నుంచి అతనికి బాబా యందు భక్తి కుదిరెను. డాక్టర్ పిల్లె అను అతడు బాబాకు ప్రియభక్తుడు. అతని యందు బాబాకు మిగుల ప్రేమ. బాబా అతన్ని బావు, అన్న అని పిలిచేవారు. బాబా అతనితో ప్రతి విషయము సంప్రదిస్తూ ఉండేవారు. అతన్ని ఎల్లప్పుడూ చెంత ఉంచుకునేవారు. ఒకప్పుడు ఈ డాక్టరు గినియా పురుగులచే అంటే నారిపుండుతో బాధపడుతూ ఉన్నాడు. అతడు కాకా సాహెబ్ దీక్షిత్తో చాలా బాధగా ఉంది, హెచ్చుగా ఉంది, నేను భరించలేకపోతున్నాను, దీనికంటే చావు మేలని తోస్తున్నది, గత జన్మల్లో చేసిన పాపమును పోగొట్టడానికై నేను ఈ బాధను అనుభవిస్తున్నాను. కాన బాబా వద్దకు పోయి ఈ బాధను ఆపు చేసి దీన్ని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసిందని వేడుకొనెను. దీక్షితు బాబా వద్దకు వెళ్ళి ఆ సంగతి చెప్పెను. బాబా మనస్సు కరిగెను. బాబా దీక్షితుకు ఇట్లనెను: నిర్భయుడిగా ఉండమనము. అతడేలా 10 జన్మల వరకు బాధపడవలను. 10 రోజులలో గత జన్మ పాపాలను హరింపచేయగలను. నేను ఇక్కడ ఉండి ఇహపర సౌఖ్యములిచ్చుటకు సిద్ధంగా ఉండా అతడు ఎలా చావును కోరవలను. అతన్ని ఎవరి వీపుపైనైనను తీసుకొని రండు, అతని బాధను శాశ్వతంగా నిర్మూలించదు అనెను. ఆ స్థితిలో డాక్టర్ను తెచ్చి బాబా కుడి వైపున, ఫకీరు బాబా ఎప్పుడు కూర్చుండు చోట కూర్చుండబెట్టిరి. బాబా అతనికి బాలీసునిచ్చి ఇట్లనెను: ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకోము. అసలైన విరుగుడేమనగా గత జన్మ పాపములు అనుభవించి విమోచనం పొందవలెను.
మన కష్టసుఖాలకు మన కర్మయే కారణము. వచ్చిన దాన్ని నోచుకొనుము. అల్లాయే ఆర్చి తీర్చువాడు. వాన్నెల్లప్పుడూ ధ్యానించుము. అతడే నీ క్షేమాన్ని చూసును. వారి పాదాలకు శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పింపుము. అనగా సర్వస్వ శరణాగతి వేడుము. అటుపై వారేం చేసేదరో చూడుము. నానాసాహెబు కట్టుకట్టే ననియు కానీ గుణమివ్వలేదనియు డాక్టర్ పిల్లే చెప్పెను. బాబా ఇట్లన్ను, నానా తెలివి తక్కువాడు, కట్టు విప్పుము, లేనిచో చచ్చెదవు. ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును, అప్పుడు నీ కురుపు నయమగును. ఈ సంభాషణ జరుగుతూ ఉండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రం చేసి దీపాలను బాగు చేస్తూ ఉండగా అతని కాలు సరిగ్గా పిల్లే కురుపు మీద హఠాత్తుగా పడెను. కాలు వాచి ఉండెను. దానిపై అబ్దుల్ కాలు పడగని అందులో నుంచి 7 పురుగులు నొక్కబడి బయటపడెను. బాధ భరింపరానిదిగా ఉండెను. డాక్టర్ పిల్లే బిగ్గరగా ఏడవసాగెను. కొంతసేపటికి నెమ్మదించెను. అతనికి ఏడుపు, నవ్వు ఒకటి తర్వాత ఒకటి వచ్చి ఉండని. బాబా ఇట్లా నేను చూడుడు, మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు. పిల్లే కాకి ఎప్పుడు వచ్చినని అడిగాను. బాబా ఇట్లా జవాబిచ్చాను, నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు. అబ్దులే ఆ కాకి. ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి కొనుము. నీవు త్వరలో బాగా ఎదువు. ఊది పోయడం వలన, దాన్ని తినడం వలన, ఏ చికిత్స పొందకయే, ఔషధాన్ని పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజుల్లో బాబా చెప్పిన ప్రకారము మానిపోయెను. శ్యామ మెరదలు. శ్యామ తమ్ముడు బాపాజీ సావుల్ విహర్ దగ్గర ఉండేవాడు. ఒకనాడు అతని భార్యకు ప్లేగు తగిలేను. ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చెను. చంకలో 2 బొబ్బలు లేచెను. బాపాజీ శ్యామ వద్దకు పరిగెత్తుకు వచ్చి సహాయపడమనెను. శ్యామ భయపడెను. కానీ యథాప్రకారము బాబా వద్దకు వెళ్ళెను. సాష్టాంగ నమస్కారం చేసి వారి సహాయాన్ని కోరెను. వ్యాధిని బాగు చేయమని ప్రార్థించెను. తన తమ్ముని ఇంటికి పోవటానికి అనుజ్ఞ నిమ్మన్ను. బాబా ఇట్లనెను, ఈ రాత్రి సమయం నందు వెళ్ళవద్దు. ఊది పంపుము. జ్వరమును గాని బొబ్బలను గాని లక్ష్యపెట్ట అవసరం లేదు. మనకి తండ్రి అయినను యజమాని అయినను ఆ దైవమే. ఆమె వ్యాధి సులభంగా నయమగును. ఇప్పుడు వెళ్ళవద్దు. రేపటి ఉదయం వెళ్ళుము. వెంటనే తిరిగి రమ్ము. శ్యామకు బాబా ఊదియందు సంపూర్ణమైన విశ్వాసం ఉండెను. బాపాజీ ద్వారా దాన్ని పంపించెను. బొబ్బలపై దాన్ని పూసి కొంత నీళ్లలో కలిపి త్రాగించిరి. దాన్ని తీసుకున్న వెంటనే బాగా చెమటలు పట్టెను. జ్వరం తగ్గెను. రోగికి మంచి నిద్ర పట్టెను. మరుసటి ఉదయము తన భార్యకు నయమవటం చూసి బాపాజీ ఆశ్చర్యపడెను. జ్వరము పోయెను, బొబ్బలు మానెను. మరుసటి ఉదయము శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారము వెళ్ళగా ఆమె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయడం చూసి ఆశ్చర్యపడెను. తమ్ముని అడగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేసెను అనెను. అప్పుడు ఉదయము వెళ్ళు, త్వరగా రమ్ము అను బాబా మాటల భావము శ్యామ తెలుసుకొనగలిగెను. టీ తీసుకొని శ్యామ తిరిగి వచ్చెను. బాబాకు నమస్కరించి ఇట్లనెను, దేవా, ఏమి నీ మాట? మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతిని కలుగజేసెదవు. తిరిగి దాన్ని శాంతింపచేసి మాకు నెమ్మది ప్రసాదింతువు. బాబా ఇట్లు జవాబిచ్చెను, కర్మ యొక్క మార్గము చిత్రమైంది. నేనేమి చేయకున్నను నన్నే సర్వానికి కారణభూతినిగా నించెదరు. అది అదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షిభూతుణ్ణి మాత్రమే. చేయువాడు ప్రేరేపించేవాడు దేవుడే. వారు మిక్కిలి ఆర్ద్ర హృదయులు. నేను భగవంతుణ్ణి కాను, ప్రభువుని కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తమ అహంకారాన్ని ప్రక్కకు తోసి భగవంతునికి నమస్కరిస్తారో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారి బంధములు ఊడి మోక్షాన్ని పొందెదరు. ఇరానీ బాలిక. ఇక ఇరానీ వాని అనుభవాన్ని చదువుడు. అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండెను. మూర్ఛ రాగానే ఆమె మాటలాడకుండెను. కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోచుండెను. ఏ మందులు ఆమెకు నయం చేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఊదిని ఉపయోగించమనెను. విలేబార్లాలో ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఊది తీసుకుని రమ్మన్ను. ఇరానీ వాడు ఊదీని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించుచుండెను. మొదట ప్రతి గంటకు వచ్చే మూర్ఛ 7 గంటలకు ఒకసారి రాసాగను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నిమ్మడించెను. హార్దా పెద్ద మనిషి. హార్దాపుర అంటే మధ్య పరిగణాలు నివాసి అయిన వృద్ధుడు ఒకడు మూత్రకోశంలో రాయితో బాధపడుతూ ఉండెను. అట్టి రాళ్ళు ఆపరేషన్ చేసి తీసేదరు కనుక ఆపరేషన్ చేయించుకోమనమని సలహా ఇచ్చిరి. అతడు ముసలివాడు, మనోబలము లేనివాడు. ఆపరేషన్ ఒప్పుకొనకుండెను. అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉన్నది. ఆ గ్రామపు ఇనాముదారు అచ్చటకు వచ్చుట తటస్థించింది. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊది ఉన్నది.
స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊది తీసుకొని దాన్ని నీళ్లలో కలిపి తండ్రికిచ్చెను. 5 నిమిషాలలో ఊది గుణమిచ్చెను. రాయి కరిగి మూత్రం వెంబడి బయటపడెను. వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యెను. బొంబాయి మహిళ కాయస్థ ప్రభు కులమునకు చెందిన బొంబాయి స్త్రీ ఒకతే ప్రసవించు సమయమునకు మిగుల బాధపడుతూ ఉన్నది. ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగుల భయపడుచుండెను. ఆమెకేమియూ తోచకుండెను. బాబా భక్తుడు కళ్యాణవాసుడైన శ్రీరామ్ మారుతి ఆమెను ప్రసవించు నాటికి షిరిడీకి తీసుకొని పొమ్మనమని సలహా ఇచ్చెను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు ఇద్దరూ షిరిడీకి వచ్చిరి. కొన్ని మాసములు అక్కడ ఉండిరి. బాబాను పూజించిరి. వారి సాంగత్యం వలన సంపూర్ణ ఫలమును పొందిరి. కొన్నాళ్లకు ప్రసవ వేదన వచ్చును. మామూలుగానే యోనిలో అడ్డు కనిపించెను. ఆమె మిగులు బాధపడెను. ఏమి చేయుటకు తోచకుండెను. బాబాని ధ్యానించెను. ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదిని నీళ్లల్లో కలిపి ఇచ్చిరి. 5 నిమిషాలలో ఆ స్త్రీ సురక్షితంగానూ ఎట్టి కష్టము లేకుండానూ ప్రసవించెను. దురదృష్టం కొలది చనిపోయిన బిడ్డ పుట్టి ఉండెను. కానీ తల్లి ఆందోళనము బాధ తప్పెను. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తి యందు ఉంచుకునిరి. శ్రీ సాయినాథాయ నమః. 34వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.